కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. జనవరి 14వ తేదీన వస్తున్న భోగి పండగ రోజు ఈ 3 వస్తువులు కలిపి మూట కట్టి భోగి మంటల్లో వేస్తే కనుక దరిద్రం మొత్తం పారిపోతుంది. అయితే భోగి పండగ యొక్క విశిష్టత ఏంటి, అలాగే భోగి మంటల్లో వేయవలసినటువంటి ఆ 3 వస్తువులు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. భోగి లేదా భోగి పండుగ అనేది తెలుగువారు జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ముఖ్యంగా ఆంధ్రులు దీన్ని పెద్ద పండగగా జరుపుకుంటూ ఉంటారు. 3 రోజుల సంక్రాంతి పండగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి పండగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14వ తేదీల్లో వస్తుంది. అంటే సంక్రాంతి జనవరి 14వ తేదీ వచ్చినప్పుడు భోగి జనవరి 13వ తేదీ వస్తుంది. జనవరి 15వ తేదీ సంక్రాంతి వచ్చినప్పుడు జనవరి 14వ తేదీ భోగి వస్తుంది. అయితే ఈసారి సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది కాబట్టి భోగి జనవరి 14వ తేదీన వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగమండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగమండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యత ఉంది. దీనికి భోగి పర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవం అని. ఆనందంగా దేన్నైతే అనుభవిస్తామో లేదా దేన్ని అనుభవించటం వల్ల ఆనందం పొందుతామో దాన్ని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్లకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని, కాని ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందింది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుణ్ణి చేపట్టింది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందింది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పర్వంగా నిర్వచించేవారని చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. తర్వాత రోజు నుంచి మకర మాసం వస్తుంది. సౌరమానం ప్రకారం ఈ ధనుర్మాస వ్రతమంతా కూడా ఈరోజు పూర్తిగా జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు ఈ భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలి కాచుకుంటారు. ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కోసం సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా భోగి మంటల కోసం తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తూ ఉంటారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వారు ఈ మంటలు వేయటం ప్రారంభిస్తారు. అలాగే ఈ యొక్క పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వేయటం వల్ల పాత జీవితమంతా కూడా పోయి కొత్త జీవితాన్ని మనం అనుభవించబోతున్నామని, కొత్త వెలుగులు మన జీవితంలో నిండాలని దీనికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఈ పండగ రోజు ఆంధ్రులు కొత్త బట్టలు ధరించటం కూడా ఒక సాంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఈ భోగి పండగ రోజు పిల్లలపై భోగిపళ్లు పోసి ఆశీర్వదిస్తారు. అందుచేత ఈ పళ్లను భోగిపళ్ళు అంటారు. భోగిపళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు. ఒక పంట పూర్తయిన తదుపరి
మళ్లీ పంట కోసం సాగు భూమిలో నీరు పారించటాన్ని పులకేయటం అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయటాన్ని భోగి పులక అంటారు. భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు మాత్రమే కాదు, అగ్నిని ఆరాధించే ఒక ప్రత్యేకమైన సందర్భం. హోమానికి ఉన్నంత ప్రాధాన్యత ఈ భోగి మంటలకు ఉంటుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటలను అంతే పవిత్రంగా వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భోగి రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానం చేసి భోగిమంట కోసం కట్టెలు పేర్చాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగిమంటలు వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించి దాంతో కట్టెలకు నిప్పు అంటించాలి. ముఖ్యంగా భోగిమంటల్లో చెట్టు బెరడు, పాత కలపను వేసేవారు. ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని భోగిమంటల్లో వేసేవారు. భోగిమంటల్లో ఆవు నెయ్యి కూడా పోసేవారు. ఆవు పేడతో చేసిన పిడకలు ఆవు నెయ్యి వేయటంతో వచ్చే వాయువులు పీల్స్తే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పిడకలు, చెట్ల బెరడు అందుబాటులో లేకపోతే తాటి కొబ్బరి ఆకులు, ఎండిన కొమ్మలు కూడా వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా భోగి మంటల్లో ఈ యొక్క 3 వస్తువులను కలిపి మూటగా కట్టి కనుక వేశారంటే మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రం మొత్తం మిమ్మల్ని వదిలి పారిపోతుందనే చెప్పుకోవాలి. మీకు, మీ కుటుంబానికి పట్టుకున్న దరిద్రం అంతా కూడా వెళ్లిపోతుంది. అయితే ఈ భోగి మంటల్లో వేయవలసిన 3 వస్తువులు ఏంటి అంటే కనుక ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ యొక్క ఎర్రటి వస్త్రం నూతన వస్త్రం అయి ఉండాలి. ఆ యొక్క నూతన వస్త్రం చిన్న వస్త్రంలో 3 కర్పూరం బిళ్ళలు, అలాగే 2 గోమతి చక్కెరాలు, కొన్ని తెల్ల నువ్వులు, ఈ 3ంటిని కలిపి మూటగా కట్టండి. ఈ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీరు ఆ మూటను చేతిలో పట్టుకుని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అలాగే మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని ఈ విధంగా సంకల్పం చెప్పుకుని ఆ యొక్క మూటను భోగి మంటల్లో వేసేయండి. ఈ విధంగా కనుక వేశారంటే మీ జీవితంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం మొత్తం పారిపోతుంది. సకల శుభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండదు. ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ భోగి మంటల తదనంతరం అంటే భోగి మంటలు అన్నీ కూడా అంటే మీరు వేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోయిన తర్వాత బూడిద మిగులుతుంది కదండి, అది నుదుటిన పెట్టుకోండి. 2 భుజాలకి రాసుకోండి. అలాగే మీ యొక్క ఛాతిపై కూడా రాసుకోండి. ఈ విధంగా రాసుకొని మీరు శ్రీయమిచ్చేత్ కృతాసనాద్ అని ఈ మంత్రాన్ని జపించండి. శ్రీయమిచ్చేత్ కృతాసనాద్ అని ఈ మంత్రాన్ని కనుక మీరు జపిస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మీకున్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా భోగి మంటల్లో ఈ 3 వస్తువులు వేయండి. వేసే ముందు సంకల్పం చెప్పుకోండి. అలాగే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ మీరు కనుక ఆ బూడిద ఏదైతే ఉందో అంటే భోగి మంటల తర్వాత మిగిలిన బూడిద ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క నుదుటను పెట్టుకోండి. భుజాలకి, ఛాతికి కూడా రాసుకోండి. ఈ విధంగా కనుక చేశారంటే మీ జీవితంలో ఇక దేనికి కూడా లోటు ఉండదు. అలాగే ఈరోజు జమ్మి ఆకులను కూడా తెచ్చుకోవచ్చు. ఈ భోగి రోజు జమ్మి ఆకులను తెచ్చుకోండి. ఈ యొక్క ఆకులను శుభ్రంగా కడుక్కొని మీ ఇంట్లో పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచుకోండి. అదేవిధంగా సంక్రాంతి రోజున అంటే మీరు సంక్రాంతి రోజున పూజ చేసే సమయంలో పూజా మందిరంలో ఈ యొక్క జమ్మి ఆకులను పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత పూజ పూర్తయిన అనంతరం ఈ జమ్మి ఆకులను తీసుకుని వెళ్లి లక్ష్మీ ప్రదేశంలో అంటే మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. ఈ విధంగా కనుక చేస్తే సంవత్సరమంతా కూడా మీకు ఆర్థిక బాధలు తొలగిపోతాయి. మీ జీవితంలో మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా వాటి నుండి విముక్తి అనేది కూడా లభిస్తుంది. కాబట్టి జనవరి 14వ తేదీన వస్తున్నటువంటి భోగి మంటల్లో ఈ 3 వస్తువులు కలిపి మూట కట్టివేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.